అమ్మయ్యా టైం అయింది. ఫస్ట్ మీకు శనార్థి, తర్వాత వార్తలు షురు చేద్దాం. గంట ముందుగాల హెడ్లైన్స్ చూడురి. పటేలా నువ్వు హెడ్లైన్ చేసుకో. 19 తారీఖే పబ్లిక్ కు అసలు పరీక్ష. ఇంట్లో లేకపోతే ఎంత షిరి ఉన్నా లేనట్టే. కుండవల కొట్టిన రఘురాం సారు, చంద్రాలను ఆదుకున్న పెద్ద బ్యాంకోళ్ళు. కమల దళానికి ఒకే ఒక్కడు, మల్లా అధ్యక్షుడైన కిషన్ రెడ్డి సారు. ఫోన్ నంబర్ ఇచ్చిన రాజయ్య సారు, బిజీగా లేకుంటే అదే 10,000. నాటుకోడి కూరకు ఇంటర్నేషనల్ బ్రాండ్, అన్న భోజనంలో పెట్టాలంటున్న పబ్లిక్ కు. కోడి కూరను వెనుకకు నొక్కిన బోడకాకర, కొండ దిగనని మంకు పట్టు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంత ముచ్చట కూడా ఓడిచింది. చంద్రాలు ఒడ్డుకు పడ్డాడు. ఇక మన కేసీఆర్ సారేమో కష్టాలలో పడ్డాడు. అరే పడితే ఇద్దరు ఒక్క దిక్కే పడాలి, నవ్వుతే ఇద్దరు ఒక్కసారే నవ్వాలే కానీ ఒకరికి గిట్లా ఇంకొకరికి గట్లెందుకు అని అనుకుంటుర్రా? నేను కూడా గట్లనే అనుకున్నా, కానీ ఇప్పటికైతే మీరు ఈ వార్త చూడరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ది రొట్టె ఇరిగి నేతి ఒట్టుల పడ్డట్టే అనిపిస్తుంది. ఎందుకంటే రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేసుడు కుదరదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ సార్ కుండ వలగొట్టి చెప్పిండు. కాబట్టి అగో గదేంది మీరు ఉల్టా చెప్తున్నారు అనుకుంటున్నారా? జర ముచ్చట బాగినుండ్రిగా. కిందికి మీదికేసి దులిపినా గాని సార్ జేబుల సిల్లి గవ్వలేదు. బ్యాంకోళ్ళు రీషెడ్యూల్ ఒప్పుకోకుంటే రుణమాఫీ కుదరది. వాళ్ళు రీషెడ్యూల్ ఒప్పుకున్నా గాని 3 ఏళ్లల్లా కట్టే పరిస్థితి కానొస్తలేదు. కాబట్టి నేను ఇద్దామనుకుంటున్నా కానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకుంటలేరని తప్పంతా వాళ్ళ మీదకి నూకి చేతులు దులుపుకో చూస్తున్నాడు చంద్రాలు. అగో అందుకే సార్ లక్కీల పడ్డాడు అంటున్నాం. ఎట్లా చూసినా కానీ కేసీఆర్ సార్కే కష్టం వచ్చింది. కావాలంటే సార్ చెప్తాడు ఇనుండ్రి. ఆర్బీఐ ఏదో కొన్ని చిన్న చిక్కులు పెట్టింది. ఇమీడియట్గా వాటి అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. వెంటనే రైతు రుణమాఫీ అమలు కార్యక్రమం కూడా ప్రారంభమైతే మొన్ననే క్యాబినెట్ డెసిషన్ కూడా ఇచ్చినాం. దానికి పెండింగ్ ఉన్నది ఏం లేదు, అవన్నీ కూడా అయిపోతాయి. ఇది లక్షవరాల మాట సార్, విన్నారు కదా. ఆర్బీఐ అడ్డం పడ్డా కానీ రుణమాఫీ చేసి తీరుతా అంటున్నాడు మన కేసీఆర్ సార్. నువ్వు గ్రేట్ సార్. అన్ని లక్షలోపు రుణాలే, మొత్తం కలిపినా 17,000 కోట్లు దాటాయట. కాబట్టి రుణాలు మాఫీ చేస్తాటే కనిపిస్తుంది. మరి ఈ బ్యాంకోళ్ళు ఎందుకు ఇట్లా చెప్పిండ్రో ఎరికేనా? వాళ్ళు కూడా 2 రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు బాగానే ప్రయత్నం చేసిండ్రట. పోయినేడాది ఇక్కడ కలెక్టర్లు ఎవరన్నా కరువు ప్రకటించిండ్రా అని కూడా చూసిండ్రట. అట్లా ఒక్కలంటే ఒక్క కలెక్టర్ కూడా మా జిల్లాల కరువు ఉన్నదని ప్రకటన చేయలేదట. ఫైలిన్ తుఫాన్తో పెద్దగా నష్టమేం కాలేదట. 4 ఏళ్ల సంది మీ రాష్ట్రాలల్లో పంటలన్నీ మంచిగానే వండినాయి. మీ లీడర్లు ఓట్ల కోసమే ఈ రుణమాఫీ హామీలు ఇచ్చిండ్రని ఉన్న ముచ్చట చెప్పుకొచ్చిండు సారు. ఓ దిక్కు 2 రాష్ట్రాలల్లో రైతులంతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారు, కొత్త రుణాలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. మరి చూడరా, ఇవన్నీ బ్యాంకుల లెక్కలు వాళ్ళకే మెరుకుంటాయి చెప్పు. మా లీడర్లు చెప్పిండ్రు కాబట్టి బకాయిలన్నీ మాఫీ అవుతాయని వాళ్ళంతా భ్రమలలో ఉన్నారు. 19వ తారీఖు ఎన్ని రోజులుంది? 12, 13? ఎందుకో ఎరికేనా? 19వ తారీఖు కేసీఆర్ సార్ అందరికి చెప్పిండు కదా ఇంట్లో కూర్చొని రందరు అని. నాకైతే మరీ చెప్పిండు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని మస్తు మాట్లాడుతున్నావు అని. మరి సార్ చెప్పినట్టు నేను నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే ఆఫీస్కి ఎవరు రావాలి, మీకు వార్తలు ఎవరు చెప్పాలి, దునియాలో జరిగేదంతా ఎట్లా తెలవాలి? కేసీఆర్ సారు నాకేం అర్థమైతలే, నా దారెటు? ఇక కుదరది. మీరు 19వ తారీఖు నాడు పని ఉన్నది, చెట్ల కిందికి పోయేది ఉన్నది, మేనత్త బిడ్డ నీలాడింది, చిన్నయ్య పానం బాగలేదు, పోవాలంటే మాత్రం మీ పని అయిపోయినట్టే. మొగులూసి కింద పడ్డా మీరు ఆయాల ఇండ్లనే ఉండాలి. అది కూడా ఎవ్వరింట్లో వాళ్ళు ఉండాలి. కాదు కక్కాసం అని పోతిరే అనుకో, కథమే మీ పని. మీరు బతికున్నా లేనట్టే లెక్క సార్ లెక్కలల్లా. ఇగోంది నన్ను గిచ్చితే ఏడుస్తున్నా అని పాన పరీక్షలు చేస్తాను కేసీఆర్ సార్ ముంగట నిలబడ్డా మీరు ఆయనకు మాత్రం కనబడరు. గిసొంటి పని చేసుకోవాలనుకుంటురా? సర్కార్ పథకాలు బరాబర్ మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా 19వ తారీఖు నాడు ఉండవలసిందే అంటున్నాడు కేసీఆర్ సార్. కావాలంటే ఆయననే అడుగుదాం. సారు మా నడిచిగాడాయాల అత్తగారింటికి పోతా అంటున్నాడు. అందరు ఉండాలి బ్రదర్. పోతా అంటుండు సార్. యాడికి పోతారండి నాకు అర్థం కాదు. బస్ వేయలేకపోయా మళ్ళీ ఒకనాడు వచ్చి రాపించుకుంటాడట. ఆ రోజు లేనోడు లెక్కకు రాడండి, నేను క్లియర్ గా చెప్తున్నా. అంతేనా? ఆ రోజు లేనోడు లెక్కకు రాడు. మరి తీన్మార్ మళ్ళా నాకు వార్తలు చదివే పని ఉన్నదట కదా. మీడియా కూడా ఉండవలసిందే. మాకు చెప్తున్నారు కానీ మరి మీరు ఉంటారా సార్ ఇంట్లో? నేను కూడా నా ఇంట్లోనే ఉంటున్నా యాజ్ చీఫ్ మినిస్టర్ గా.
నా పేరు కూడా రాయించుకుంటున్నాను. మరి సర్వే చేసేటోళ్ళు వచ్చే వరకల్లా ఆలస్యం అయితే అప్పుడెట్లా? రెస్ట్ తీసుకో, మంచి రెస్ట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ పిల్లలతో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి పెద్దోళ్ళ యాదగిరి ఎటమటం ఉన్నాడు సార్, దవాఖానకి వేసుకోపోవాల్సి వస్తుందా అలా? అంబులెన్స్ పెడతారు, రెడీగా ఉంటే అట్లా ఉంటే కనుక పంపిస్తారు. ఏదేమన్నా కానీ ఇడిచిపెట్టానంటావు. మీరు ఈ చిన్న చిన్న కారణాల వల్ల ఆగదు. కానీ మీరు ఏది చెప్పినా బరాబర్ చెప్తారు సారు. డంబాచారం చెప్పి నాకు రాదు, నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను. అవు సారు, మేము కూడా అదే అంటున్నాం. ఇన్నారులా సర్వే చేసి తీరుతారట సారు. మీరు ఇండ్లలో లేకపోతే మీ ఇష్టం, మీరు లెక్కల లెక్కకపోతే మీరు దేంట్లో లెక్కనట్టే. మరి నేను పోతున్నాయాల మా ఇంటికి, మరి మీరు కూడా తయారు కాండ్రి. మన తెలంగాణకు సానియా మిర్జా బ్రాండ్ అంబాసిడరు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడరు. మరి ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అసలు ప్రపంచానికి అంబాసిడర్లు ఉన్నారా? ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఎవరు నన్ను పెట్టాలంటే మాత్రం చంద్రబాబే పెట్టాలి. ఎందుకంటే చంద్రాలు సారు ప్రపంచాన్ని చదివిండు కదా. గందుకే ఇగో ఇప్పుడు గా ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ను పెట్టే బాధ్యతను చంద్రాలు సారే నెత్తి మీద వేసుకున్నాడు. మరి ఆ ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ను ఎవరిని పెడుతుండ్రో ఎరికేనా? సుడురి మళ్ళొచ్చిండు చంద్రాలు సారు మన వార్తలకు. ఈసారి ఎట్లొచ్చిందంటే నా సామి రంగా నాటుకోడినే పట్టుకొచ్చిండు. మరి గంత పెద్ద సారు ఇట్లా కోడిని పట్టుకొచ్చిన తర్వాత మనం గౌరవించకుండా ఎట్లుంటది చెప్పుర్రి. అందుకే సారు గౌరవార్థం ఈ వార్త చెప్తున్నా. ఈ కోడి కథ ఏంటంటే, ఇప్పటికెళ్ళి నాటుకోడి నుండి రాయలసీమలు తినే రాగి సంగతిని ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ చేయాలని కంకణం కట్టుకున్నాడట సారు. అంటే ఇప్పటికే చంద్రాల్ సారు ఆంధ్రప్రదేశ్కు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ తీసుకున్నాడు కదా. ఇగో ఇప్పుడు కోడి కూరకు ఇంటర్నేషనల్ పోస్ట్ ఇస్తాడట. చూసిర్రా సార్కు కోళ్ళంటే ఎంత పానమో. నిజం చెప్పాలంటే చంద్రాల కడుపుకు పప్పులు ఆకుకూరలే తింటాడు. కోళ్లకు మేకలకు సార్ కడుపులో పడే అదృష్టం ఇంకా రాలే. అయినా కానీ కోడి మీద కన్నుపడ్డది సార్కు. నేను తినకున్నా కానీ జనాలు మంచిగా తినాలి, దాని రుషన్న చూడాలి అనుకుంటే తనలాడుతుండు. ఇక సార్ తనలాట చూస్తుంటే సీమాంధ్రోలు మస్తు అదృష్టం చేసుకున్నట్టే కొడుతుంది పో. ఇక దిక్కు షురూ చేయబోయే 5 రూపాయల అన్నభోజనం పథకంలో కూడా నాటుకోడే స్పెషల్ ఐటమ్ అవుతుందని అనుకుంటుర్రు అంతా. ఇదే నిజమైతే చంద్రాల్ సారు ఇక మీ పంట వండినట్టే. మీ తెరువుకు ఎవ్వరు రారు, సింగపూర్ చేయమని అడగరు, ఆఖరికి రుణాలు మాఫీ చేయమని కూడా ఎవ్వరు అడగరు. 5 రూపాయలకే సకుటుంబ సపరివార సమేతంగా నాటుకోడితో తినిపించిన తర్వాత ఇక ఇవన్నీ ఎవరికి కావాలి సార్? కీప్ ఇట్ అప్ సారు, కీప్ ఇట్ అప్. మీ ఆలోచనలు ఈ తీరుగానే కానియుర్రి. పువ్వు గుర్తు పార్టీ అనగానే మనకి ఎవరు యాదికొస్తారు? ఇప్పుడంటే మోడీ సారు, కానీ మొన్నటిదాకా అయితే కిషన్ రెడ్డి సారే కదా మనకు. మరి సారు ఒక్కడే ఎట్లా నడిపించిండు పార్టీని? ఇప్పుడంటే వెనకాల 4 ఉన్నారు, కానీ సారు చేసిన సేవలకు మళ్ళా ప్రమోషన్ దొరికిందట. ఒకసారి మళ్ళా చూడుర్రి. ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టే ఎదిగిపోతున్నాడు కిషన్ రెడ్డి సారు. మళ్ళొకపారి రాష్ట్రంలో పువ్వు గుర్తుకు పెద్ద దిక్కు లెక్కి ఎంపికైండు. నిన్న మెదక్లైన పువ్వు గుర్తుల మీటింగ్ లో తెలంగాణలో ఉన్న చిన్న పువ్వులంతా కలిపి సారును రాష్ట్ర అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎవరైతారో ఇంకెవరైనా పోటీకి వస్తారో అనుకున్నాం కానీ సార్ను మించిన సమర్థుడైన లీడర్ ఎవరు పార్టీలో లేరట. అగో అందుకే పార్టీని ఒంటి చేయితో నడిపించిన కిషన్ రెడ్డి సార్నే మళ్ళొకపారి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిండ్రు. కానీ చేయవలసిందే, ఎందుకంటే సార్ తక్కువ కష్టపడ్డా. ఇన్నేళ్ల కాలంలో రాష్ట్రంలో కమలం పువ్వును వాడిపోకుండా కాపాడుకుంటూ వచ్చిండు. ఏకవీరుని లెక్క అసెంబ్లీలో ఒక్కడే ఉన్నాడు కానీ అధికార పార్టీతోని కొట్లాడి పబ్లిక్ కష్టాలు తీర్చిండు. ఇన్నేళ్ల కాలంలో కష్టపడి 4 సీట్లు పెంచిండు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే తందుకు ఇరాం లేకుండా పోరాటం చేసిండు. తెలంగాణకు న్యాయం చేయాలని ఇప్పటికి కూడా కేంద్రంలో ఉన్న సొంత పార్టీ పెద్దోళ్లతోని పంచాలు కూడా పెట్టుకుంటున్నాడట. ఇన్ని చేసుడంటే తక్కువ ముచ్చట్నా? కానీ ఇట్లనే పబ్లిక్ పార్టీకి మీ సేవలు ఎప్పటికి కావాలి సారు. మీరు మళ్ళొకపారిగా పదవిని ఎక్కినందుకు మీకు మా V6 తీన్మార్ వార్తల తరపునకెళ్ళి కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. డిప్యూటీ సీఎం రాజే సార్ ఫోన్ నంబరు ఎవరికన్నా తెలుసా? కానీ నాకు తెలుసు. మీకు కావాలనా? డిప్యూటీ సీఎంతోని మాట్లాడుతున్నామంటే ఇక దగ్గర మన సీఎం సార్ దాకా మన పరపతి పోయినట్టే కదా. అందుకే డిప్యూటీ సీఎం సార్ నంబర్ చెప్తున్నా, మంచిగా రాసుకోరి. కానీ రాసుకునే ముందుగల గిజ్జుడుర్రి. వారేవా కలలు కానట్ల మన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ సారే గొప్ప అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో డిప్యూటీ సీఎం రాజన్న కూడా గట్లనే ఉన్నాడు. కాకపోతే అక్కడ మహమ్మద్ అలీ సారే జనాలను తలుసుకొని కలగంటే రాజయ్య సార్ మాత్రం జనాలే కలలు కనేటట్టు చేసిండు. ఆ కళ ఏందో ఎరికేనా? సర్కార్ దవాఖానలో ఎవరన్నా డాక్టర్లు మంచిగా చూడకుంటే నాకు ఫోన్ చేయర్రి.
అలా పని చేస్తా అంటున్నాడు డిప్యూటీ సారు. అంతేకాదు నా పేరు రాజయ్య, ఇగో నా సెల్ నెంబర్ అని కూడా ఓ నంబర్ ఇచ్చిండు. ఆ నంబర్ చెప్తున్నాం, కాగితం ముక్క మీద రాసుకోండి మంచిగా. 9849070363 రాసుకున్నారు కదా. ఇక సర్కారు దవాఖానలకు పోయినాక ఆడ డాక్టర్లు లేకున్నా నర్సులు హెచ్చరించుకున్నా ఈ నంబర్కు పేషెంట్లు ఫోన్ చేయాలన్నట. ఇక అట్లా చేస్తే ఆ నంబర్ అప్పటికప్పుడే కలుస్తుంది, రింగ్ అవుతుంది. ఆ ఫోన్ను డిప్యూటీ సీఎం రాజయ్య సార్ లేపుతాడట. మనతోని హలో అని మాట్లాడతాడు, అప్పటికప్పుడే డాక్టర్ని కూడా సస్పెండ్ చేస్తాడు అని ఇగో కొందరు ఈ తీరుగా కలగంటుర్రు. ఇయ్యాల మా రాములమ్మకి ఇష్టమని కోడిగుడ్ల పులుసు పట్టుకొచ్చిన. తిందామంటే ఏడున్నదో జాడనే లేదు. ఏం చేస్తున్నదో ఏమో గి పిల్ల ఏడున్నది. అగో ఇటు ఆగమాగం పోతున్నది. రాములా లచ్చమ్మ, నాకు జర అర్జెంట్ పని ఉంది, మళ్ళొచ్చి కలుస్తా, సరేనా? ఆగాగు పొదుగాని ఒక్క మాట. ఏందో చెప్పు జల్ది. నీకిష్టమని కోడిగుడ్ల పులుసు పట్టుకొచ్చిన. తిన్నాక ఓదు రారాదు. గా గుడ్లేదో నువ్వే తిని పులుసు కూడా కడుపు నిండా రావు, కమ్మ ఉంటది. ఏంది గట్లంటున్నావు? అంటే నువ్వు గుడ్ల పులుసు తినవా? ఇలా గుడ్లు కాదు, గా గుడ్లు పెట్టే కోడినే తిందామని పోతున్నా. ఏందో జర అర్థమైతట్టు చెప్పరాదు. బిర్యానీ, చికెన్ బిర్యానీ తిందామని మా దోస్తులతో పోతున్నా. ఏంది చికెన్ బిర్యానా? చికెన్ బిర్యానా అని ఎన్నడు తిన్నట్టే ఎడ్డి ముఖం పెడతీవి. నేను చెప్పే ముచ్చటింటే నేను కాదు నువ్వు పెడతావు ఎడ్డి ముఖం. ఏందో నువ్వు చెప్పేది. చికెన్ తింటే రోగాలు వస్తున్నాయట. ఓహో, బాగా అర్థమైంది. నేను పోద్దనే కదా నీ ప్లాన్ అంతా. అయ్యో పిచ్చి రాములా, నువ్వు పోవద్దని కాదు పైకి పోవద్దని చెప్తున్నా. ఏంది చికెన్ బిర్యానీ తింటేనే పైకి పోతానా? చికెన్ బిర్యానీ ఒక్కటే కాదు, చికెన్ పకోడీ, చికెన్ కబాబు, చికెన్ తందూరి గిట్లా ఏది తిన్నా పైలోకానికి దబ్బున పోవచ్చట. అవునా? నేను నమ్మను. నన్ను బోనియొద్దని నువ్వు ఇట్లా చెప్తున్నావు. నమ్మకపోతే నీ కర్మ. పోయిగా నీ సావు నువ్వు సావు, నేనేం చేస్తా పో. అసలు ముచ్చటేందో చెప్పకుండా గిట్ల భయపెట్టి పాడైతున్నావేంది? చెప్తా నేను. హైదరాబాద్ లా చచ్చిపోయిన కోళ్లతోని చికెన్ బిర్యానీలు, చికెన్ పకోడీలు చేస్తున్నారట. అన్ని అవదాలని. అబద్ధాలు కాదు, కోళ్ల ఫారాలల్లా రోజు కొన్న కోళ్లు చచ్చిపోతుంటాయి కదా. చచ్చిపోతుంటాయి. మరి కోళ్ల ఫారాలోలే అమ్ముతున్నారో లేకుంటే వాళ్ళు వారేస్తే తెస్తున్నారో గానీ అవిటిని తెచ్చి అమ్ముతున్నారట. అట్లా వేస్తే జిహెచ్ఎంసీ ఊకుంటారా? ఎక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం కథ, వాళ్ళకి ఇవన్నీ పట్టించుకునేటంత టైం ఉన్నదా? అసలే ఎలక్షన్లు దగ్గర పడే. మరి హోటళ్ళల్లా ఇసొంటి అన్ని చెకింగ్ చేసేటందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా. ఎందుకు లేరు? ఉన్నారు. 15,000 హోటళ్లకు 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఎట్లుంటుందో నువ్వే ఆలోచన చెయ్యగా. అయ్యో ఏమైంది మా రాములమ్మకు? ఏమైంది రాములా? ఏటో వేస్తున్నావు, ఇంకా తినలేదు కదా. ఏమైంది రాములా? ఇప్పటిదాకా మంచిగానే ఉంటేవి కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత పని చేసాం లచ్చమ్మ, ఈ ముక్క ఒక్కరోజు ముందుగాలన్నా చెప్పకపోతేవి. ఒక్కరోజు ముందుగాలనా? నువ్వేమంటున్నావా నాకు అస్సలు అర్థమైతలేదు. నిన్న రాత్రి కరకర కమ్మ ఉందని ఇంత చికెన్ పకోడీ తిన్నా. అయ్యా ఎంత పని చేసినావు రాములా? కమ్మగుంటే ఏది పడితే అది అడ్డగోలుగా మింగుడేనా? ఇట్లా చచ్చిపోయిన కోళ్ళతోని పకోడీ వేసారని నాకే మెరక పాడైంది. ఊకో ఇక ఊకో, ఏడవకి ఇక ఊకో. నువ్వు ఎంత మంచిదాని లచ్చమ్మా. నువ్వేమో నా కోసం గుడ్ల పులుసు వేస్తే నేను నీకు చెప్పకుండా బిర్యానీ తిందామని చూసిన. ఇక ఓనితి ఆడేమన్నా ఆటోలు ఉంటే చక్కగా దాకానకు పోయి మంచిగా చూపించుకో. సరే లచ్చమ్మా, ఇప్పుడే పోతున్నా. అనగనగా ఒక సినిమా, అది హాలీవుడ్ సినిమా. షూటింగ్ ఏమో 2,000 ఎకరాలల్లా. దానికి నిర్మాత మన కేసీఆర్ సారు. హాలీవుడ్ సినిమా అంటే ఒట్టి పచ్చి కాదు కదా. ఇగో ఇప్పుడు చంద్రాలు సారు మన కేసీఆర్ సారు హాలీవుడ్ కథ పట్టుకొని బాలీవుడ్ సినిమా తీస్తుండు. మరి సారు సినిమా ఎట్లా చూపిస్తుండో మీరు కూడా చూడుర్రి. మన తెలుగు సినిమాలోళ్ళు ఎలక్షన్లు అయిన తెల్లారి ఎవరి ముఖం చూసిర్రో గాని వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరోల్లా. ఏ మంత్రం వేసిర్రో ఏం కథో గాని ఇటు కేసీఆర్ సారు అటు చంద్రాల్ సారు పగలు రాత్రి వాళ్ళ కోసమే తండ్లాడుతుర్రు. వాళ్ళని ఎట్ల పైకి తీసుకురావాలని ఆలోచిస్తుర్రు. ఇగో మొన్నటికి మొన్న కేసీఆర్ సార్ ఏమన్నాడు, 2,000 ఎకరాలల్లో సినిమాలకు స్టూడియో కట్టిపిస్తా, హాలీవుడే మన కాడికి వస్తుంది, అందులో మనోళ్ళు కూడా ఇష్టం వచ్చిన తీరులో నటించుకోవచ్చు అన్నాడు కదా. ఇక కేసీఆర్ సార్ హాలీవుడ్ సినిమా గాలెవల్ల చూయించినాక చంద్రాల్ సార్ ఊకుంటే మంచిగా ఉంటుంది, నెత్తి మీద కిరీటం ఊడిపడదా? అందుకే ఈసారి కూడా ఓ బాలీవుడ్ సినిమా చూపించిండు వాళ్ళకు. హైదరాబాద్ కాదు సికింద్రాబాద్ కాదు కానీ
సినిమాలకు విశాఖపట్నమే మంచిగా ఉంటుంది. ఈడ తమిళం మలయాళం హిందీ వాళ్ళని కూడా పట్టుకొస్తా, మీరు కూడా మూటలు ముళ్ళలు కట్టుకొని ఈడికే రాండ్రి అని అలా చెవులేసిండట. చంద్రాలు వెనక ముందు ఆలోచించకుండా గిట్లా అన్నాక సినిమాలోళ్ళన్నా సార్కు సర్ది చెప్పొచ్చు కదా. ఇప్పటికే కేసీఆర్ సార్ పెద్ద స్టూడియో కడుతుండు, మీకెందుకు గంత పర్వని? ఊహు, ఇద్దరు ముఖ్యమంత్రుల కన్నా వాళ్ళు ఇంకా హుషారు చూపించిర్రు. స్టూడియో కడతా అనగానే కేసీఆర్ సార్ దగ్గరికి పోయి పూల గుత్తులు ఇచ్చినట్టే ఇగో విశాఖపట్నం స్టూడియో అనగానే చంద్రాల్ సార్ను కూడా కలిసి గట్లనే చేతులు కలిపొచ్చిర్రు. అయినా చంద్రాల్ సారు సినిమాల సంగతి కేసీఆర్ సార్ చూసుకుంటా అన్నాడు కదా. అయినా మల్లాల మీద నువ్వెందుకు రంది పెట్టుకున్నావు? ఇప్పటికే రాజధాని కట్టే పని ఉన్నది, రుణాల మాఫీ తెలిసేది ఉన్నది, సింగపూర్ చేసే పని కూడా బాకే ఉన్నది. ఇట్లా ఏడియానే వదిలేసి లేనిపోని అన్ని నెత్తి మీద వేసుకునేందుకు సారు? ఆలోచించు జరంతా. కాకరకాయ కూర వలన తింటారా? అబ్బా షేదని పోరగాళ్ళైతే పక్కకే ఉరుకుతారు. దాని ధర కూడా తక్కువనే. కానీ చికెన్ కంటే కాకరకాయ రేటు ఎక్కువ ఉన్నదట. మరి గది ఏం కాకరకాయ, ఏమి స్పెషల్ ఉన్నది దాంట్లో చూడురి. బోడ కాకరకాయల కూర తిన్నారోలా మీరెన్నడన్నా? కడాయిలో ఏంచి ఉప్పు కారం వేసి తింటే ఎంత కమ్మగుంటది. ఇప్పుడు అవిటి ముచ్చటెందుకంటే వానాకాలం రాగానే బోడ కాకరకాయలు వస్తాయి కదా బజార్లకు. గుట్టలు చెట్లు పుట్టల పొంటి తిరిగి అవిటిని తెంపుకొని గంపలలో తెస్తుంటారు కదా కొంతమంది. అగో అట్లొచ్చే బోడ కాకరకాయలు ఇప్పుడు కొండెక్కి కూసున్నాయట. అంటే ఏం లేదు, చికెన్ రేటు కంటే పిరమైనాయి అన్నట్టు. కిలో చికెన్ 150 రూపాయలుంటే బోడ కాకరకాయలకు 160 రూపాయలు వలుకుతుందట. అయినా సరేనని కొనుక్కొని పోతున్నారట పబ్లిక్. ఎందుకంటే అడవిలో పెరుగుతాయి, కావాలంటే ఎప్పటికీ దొరకాయి, అవి తింటే రుచి ఉంటాయి, పెయ్యికి మంచిది. అగో గందుకే బజార్లో కనబడంగానే ఎంత పిరమున్నా గానీ ఇడిచి పెట్టకుండా కొనుక్కోబోతుంటారు పబ్లిక్. కానీ 160 రూపాయల కిలో అంటే మాటలా? కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో పండిస్తున్న క్యాప్సికం కంటే ఎక్కువ లాభం వస్తాయి అన్నట్టు. మన సర్కారోళ్ళు సబ్సిడీ మీద గీ బోడ కాకరకాయల ఇత్తనాలు ఇస్తే మంచిగుండు, అవి పండించి రైతులు కూడా బాగుపడుతుండే. ఇప్పటికే కొంతమంది బోడ కాకరకాయల తోటలు పెట్టినరట గాని పబ్లిక్ అవి కూడా సరిపోతలేవట. ఏదన్నా గాని గీ ముచ్చట మీద సర్కారోల్లో పారి ఆలోచన చేయాలని అనుకుంటున్నారట కొంతమంది రైతులు. గీ ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయి కదా. గిట్లనే మరి రోజు పట్టుకొస్తా మంచి మంచి ముచ్చట్లు. గప్పటిదాకా చూడుర్రి మరి V6.